హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్నా వదిలేస్తానా స్టోరీలోని 9వ భాగం. ఇషిక ప్రశ్నకి ఇవాన్ గట్టిగా నవ్వుతూ, నేను నిన్ను ఇష్టపడటం అసలు అది జరిగే పనేనా? నీలాంటి దాన్ని నేను ఇష్టపడితే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అని సీరియస్గా బేస్ వాయిస్లో అన్నాడు. ఆ మాట వినగానే ఇషిక మనసు మరోసారి ముక్కలై బాధ నిండిన కళ్ళతో, మరి మరి నాతో అలా ఎలా ఉంటున్నారు సార్? ఇష్టం ఇష్టం లేకుండానే నాతో అలా ఉంటున్నారా అని ఒక్కో మాట కూడబలుక్కొని బాధని పంటి కింద దాచి అడిగింది. అప్పుడే నిషా ఇవాన్తో ఎలా అయినా నిన్న జరిగిన దానికి సారీ చెప్పి తన వైపు తిప్పుకోవాలని అనుకుని, దానితో పాటే ఇషిక గురించి ఇవాన్ మనసులో ఇంకొంచెం దిగజారేలా చేయాలి అనుకుని క్యాబిన్ డోర్ తోసుకుంటూ లోపలికి వచ్చింది. డోర్ దగ్గరే ఉన్న ఇషిక అది గమనించకపోవటం, పైగా ఇవాన్ మాటలకి చుట్టూ ప్రపంచం మర్చిపోయి ఉండటంతో తనకి ఆ డోర్ ఫోర్స్గా తగిలింది. ఆ ఫోర్స్ తట్టుకోలేని ఇషిక ముందుకి పడబోతూ ఉండగా అది గమనించిన ఇవాన్ క్షణంలో తనని చేరి ఇషిక చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కొని అప్పుడే లోపలికి అడుగుపెట్టిన నిషా చెంప మీద తన చేతి అచ్చు తేలేంత ఫోర్స్గా కొట్టి తనని 2 అడుగుల దూరంలో పడేలా చేశాడు. కింద పడిపోయాను అనుకుని కళ్ళు మూసుకొని భయపడుతున్న ఇషిక తనకి దెబ్బ తగల్లేదని, పైగా నడుము మీద స్పర్శ ఇవాన్దే అని అర్థం అవ్వగానే కంగారుగా కళ్ళు మాత్రమే పైకెత్తి చూసింది. అప్పటికే ఇవాన్ కళ్ళు ఎర్రగా మారిపోయి ఉండటంతో భయంతో వణికిపోతుంటే ఇవాన్ తనని వెనక్కి జరిపి తనని కొట్టడానికి చెంప వరకు చేయి తీసుకువచ్చి ఇషిక భయంతో మొహం ముడిచి చేతుల్లో దాచుకోగానే అసహనంగా తన చేతిని పిడికిలి బిగించి చేతిని వెనక్కి తీసుకుని, కొంచెం కూడా బ్రెయిన్ యూజ్ చేయవా? డోర్ దగ్గర ఉండి ఎవరైనా మాట్లాడుతారా? ఎవరైనా వస్తూ పోతూ ఉంటే ఇలా దెబ్బలు తగులుతాయని ఆ మాత్రం తెలియదా? ఎక్కడ పెట్టి వచ్చావు బ్రెయిన్ని అని గట్టిగా అరిచాడు. ఇషిక ఇవాన్ బేస్ వాయిస్కి కళ్ళల్లో ఎరుపుకి భయపడిపోయి వణికిపోతూ, సారీ సార్, చూసుకోలేదు. ఇంకొకసారి ఇలా చేయను, ప్లీజ్ వదిలేయండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను అని వణుకుతున్న గొంతుతో ఇవాన్ వైపు సూటిగా చూడలేక కళ్ళు దించి అడిగింది. ఇంకొక 2 క్షణాలు ఇషిక తన ఎదురుగా ఉంటే ఖచ్చితంగా కొట్టేస్తాడని అర్థమైన ఇవాన్, పో బయటికి అని ఇషికని బయటికి పంపించి డోర్ క్లోజ్ చేయగానే ఇషిక ఒక నిట్టూర్పు విడిచి కింద పడిన క్యారేజ్ తీసుకొని కిందకి వెళ్ళింది. ఇక నిషాకి ఇవాన్ కొట్టిన దెబ్బకి గ్యాలక్సీ మొత్తం కనిపించి కింద పడిపోయి తల పట్టుకుంది. ఇంతలో ఇవాన్ నిషా చేతిని పట్టుకొని ఫోర్స్గా పైకి లేపి మరో చెంప మీద కూడా కొట్టి లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? నీ ఇష్టానికి వచ్చేస్తావా? ఒక్క క్షణం నేను లేట్ చేసి ఉంటే ఇషికకి ఎంత పెద్ద దెబ్బ తగిలేది అని ఆవేశంగా అరిచాడు. ఇవాన్ కోపం చూసి నిషా భయపడిపోయి నొప్పి పుడుతున్న 2 బుగ్గల మీద చేతులు పెట్టుకొని గట్టిగా ఏడుస్తూ, సారీ ఇవాన్, నిన్న జరిగిన దానికి సారీ చెప్పటానికి వచ్చాను. ఈ టైంలో నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, నేను పర్మిషన్ అడిగితే నీకు నచ్చదేమోనని వచ్చేశాను. కానీ ఇషికని గాయపరచాలని కాదు. ప్లీజ్ ఇవాన్, నన్ను క్షమించు అని బ్రతిమలాడింది. ఇవాన్ తన ఆవేశాన్ని చాలా కష్టంగా అణుచుకుంటూ వెళ్ళి తన చైర్లో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు గట్టిగా మూసి 2 చేతులని తన చైర్ హ్యాండిల్కి బిగించి పట్టుకున్నాడు. ఇవాన్ని ఎప్పుడూ తన విషయంలో అంత కోపంగా చూడకపోవడం వలన నిషా మొదటిసారి వణికిపోతూ ఇవాన్ని కదిలించాలన్న భయం వేస్తుంటే అలానే నిలబడి ఉంది. కానీ తనకి తగిలిన చెంపదెబ్బ వలన పెదవి చిట్లి లోపల చిగురికి కూడా గట్టిగా దెబ్బ తగిలి నొప్పి అంటూ ఉండి మాట్లాడలేక ఏడుస్తూ ఉంది. 5 నిమిషాల తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ఇవాన్ కళ్ళు తెరిచి నిషా వైపు చూడగానే నిషా భయపడిపోయి 2 అడుగులు వెనక్కి వేసింది. అది చూసి ఇవాన్ చేయి చాచి రమ్మన్నట్టు నిషా వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వగానే నిషా పరిగెత్తుకుంటూ ఇవాన్ని చేరి, సారీ, నేను కావాలని చేయలేదు. నీకు తెలుసు కదా, నా వల్ల వేరే వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేనని. ప్లీజ్, నువ్వు నా మీద ఇలా కోపంగా ఉండకు అని ఏడుస్తూ ఉంది. కానీ మనసులో మాత్రం కసిగా, జస్ట్ దానికి దెబ్బ తగిలేదేమో అన్న ఊహకే నా చెంపలు వాయించేశాడు. మరి నేను దాని విషయంలో చేసింది తెలిస్తే ఇంకేమైనా ఉందా?
తెలియకూడదు, ఎప్పటికీ ఇవాన్కి తెలియకూడదు అని గట్టిగా అనుకొని ఇవాన్ తన మాయలో పడేయటానికి అన్నట్టు ఇంకొంచెం గట్టిగా ఏడుస్తూ ఉంది. నిషా ఏడవటం చూసి ఇవాన్ తనని ఓదారుస్తూ, సారీ నిషా, ఆ టైంలో ఎందుకో చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ముందు వెనక చూసుకోకుండా నిన్ను కొట్టేశాను. ఇంకొకసారి ఇలా జరగదు. ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి అని స్వీట్ వాయిస్లో అన్నాడు. కానీ ఇవాన్ అంటూ నిషా ఇవాన్ నుంచి దూరం జరిగి, నువ్వు కోప్పడనంటే ఒక్క మాట చెప్తాను. నువ్వు కొంచెం ఇషికకి డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి ఇవాన్. తనకి నువ్వు పూర్తిగా ఎడిక్ట్ అయిపోతున్నావు, లైక్ ఏ డ్రగ్. తనకి ఇలానే ఎడిక్ట్ అయిపోతే తర్వాత చాలా కష్టం. మర్చిపోకు రియాలిటీని. మరో 9 నెలల తర్వాత తనని తన దారిని వదిలేయాలి. అదే మనం అనుకున్నది అని ఇవాన్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. కానీ అప్పటికే ఇవాన్ కళ్ళు ఎర్రగా మారిపోయి దవడ బిగించి మెడ మీద నరం తేలి ఉంది తన కోపానికి చిహ్నంగా. ఇవాన్ని అలా చూసి నిషాకి భయం వేస్తున్నా మాట్లాడకపోతే ఇవాన్ ఎక్కడ ఇషికకి దగ్గరయ్యి తనకి దూరమైపోతాడేమో అన్న భయంతో, నేను నిజం చెప్తున్నాను ఇవాన్, నువ్వు గమనించావో లేదో, జస్ట్ ఇప్పుడే తన విషయంలో నువ్వు ఎంత వైల్డ్గా రియాక్ట్ అయ్యావు. ప్రాణంగా ప్రేమించిన నన్నే కొట్టావు తన విషయంలో. తన గురించి రియాలిటీ మర్చిపోయావా? లేదంటే తను నీ విషయంలో చేసింది మర్చిపోయావా? నీకు చీటర్స్ అంటే ఇష్టం ఉండరు కదా అని ఇంకొంచెం రెచ్చగొట్టింది. ఇవాన్ ఇషిక చేసింది గుర్తు చేసుకుని ఆవేశంగా ముక్కు నుంచి వేడిగాలి వదులుతూ, యువర్ కరెక్ట్ నిషా, షీ ఈజ్ ఏ చీటర్ అండ్ లయర్ ఆల్సో. నా జీవితంలో తనకి ఎటువంటి ప్లేస్ లేదు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు అని నిషా చెంపల మీద ఉన్న తన చేతి అచ్చుల్ని బాధగా చూస్తూ మరోసారి సారీ చెప్పగానే నిషా అందమైన చిరునవ్వు నవ్వేసి, వదిలే ఇవాన్, నాతో బయటికి వస్తావా ప్లీజ్? నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులవుతుంది. ఈరోజు అలా సరదాగా బయటికి వెళ్దాం. ఈ ఒక్కసారికి ఒప్పుకో అని క్యూట్గా మొహం పెట్టి బ్రతిమలాడింది. నిషాని బాధ పెట్టడం ఇష్టం లేక ఇవాన్ సరే అని ఒప్పుకున్నాడు. కానీ సాయంత్రం బయటికి వెళ్దామని, ఆలోపు నా వర్క్ కంప్లీట్ చేసుకుంటానని పర్సనల్ రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పడంతో నిషా ఇవాన్ తన ట్రాప్లో పడిపోయాడని సంతోషించి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా బెడ్ మీద పడిపోయి, ఓసే ఈషిక, నిన్ను ఎప్పటికీ ఇవాన్ జీవితంలో ఉండనివ్వను. నీ అందంతో ఇవాన్ని కట్టిపెడేయాలని ట్రై చేస్తున్నావేమో, అది జన్మకి జరగదు అని పళ్ళు నూరుకుంటూ అనుకుంది. ఇషిక కోసమే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న మంగమ్మ ఇషిక ఇంట్లోకి అడుగు పెట్టగానే తన చేతిలో క్యారేజ్ తీసుకుని, ఇవాన్ బాబు గారు మీకు పడిపోయారు కదమ్మా, ఈరోజు మిమ్మల్ని ఇలా మహాలక్ష్మిలా చూసి నిజం చెప్పండి, ఖచ్చితంగా ఇవాన్ బాబు మీ విషయంలో మారి ఉంటారు అని అడిగింది. ఇషిక విరక్తిగా నవ్వుతూ, అవును చాలా మారిపోయారు అని చెప్పి మనసులో, నా మనసుని ఒకవైపు ముక్కలు చేస్తూనే నన్ను ఆయన తప్ప మరొకరు గాయపరచకూడదు అన్నంత సైకోలా తయారైపోయారు. ఈయన నుంచి నేను కొంచెం ఆదరణని కోరుకోవటం కూడా తప్పే అని అనుకొని తన రూమ్కి వెళ్తూ ఉంటే మంగమ్మ భోజనానికి పిలిచింది. ఆల్రెడీ ఇషిక తినేశానని చెప్పటంతో, సరే అమ్మాయి గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఇవాన్ బాబు గారు వచ్చినప్పుడు నేను లేపుతాను అని ఇషికని పంపించి మంగమ్మ ఇవాన్ ఇషిక విషయంలో మారిపోయాడని ఊహించుకుని సంతోషంగా తన పని తాను చేసుకుంటూ ఉంది. ఈవినింగ్ 5 టైంలో ఇవాన్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని పర్సనల్ రూమ్లోకి వెళ్ళేసరికి నిషా నిద్రపోయి ఉండటం గమనించి తన బుగ్గ గట్టిగా వాచి ఉండటంతో గిల్టీగా ఫీల్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న కూల్ జెల్ తీసి నిషా చెంపకి రాయగానే నిషా ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఇవాన్ని చూసి రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని, నువ్వా ఇవాన్, ఎవరో అనుకున్నాను అంటూ తన చెంప మీద చల్లగా తగలటంతో చిరునవ్వు నవ్వి పైకి లేచి ఇవాన్ని హత్తుకొని, నాకు తెలుసు నేనంటే నీకు ప్రాణమని, నా విషయంలో చిన్న పొరపాటు జరిగినా తట్టుకోలేవని, ఐ లవ్ యూ సో మచ్ అని అంది. ఐ లవ్ యూ టూ నిషా, పద బయటికి వెళ్దామని అన్నావు కదా అని నిషాని తీసుకుని తన కారులో ఢిల్లీ రోడ్ల మీద పడ్డాడు. ఇద్దరూ ముందుగా నిషా ఫ్లాట్కి వెళ్ళి ఒక అరగంట పాటు మాటలతో టైం స్పెండ్ చేసి ఇద్దరు పోష్గా రెడీ అయ్యి ఫేమస్ పబ్కి చేరి నిషా డాన్స్ ఫ్లోర్ మీద డాన్స్ చేస్తూ ఉంటే ఇవాన్ డ్రింక్ చేస్తూ ఇషిక గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.
ఇంతలో నిషా ఎవరికో సైగ చేయగానే వాళ్ళు థమ్ సింబల్ చూపించి కళ్ళు ఆర్పటంతో నిషా సంతోషంగా మనసులో ఈ రోజుతో ఇవాన్ పూర్తిగా నా సొంతమైపోతాడు అని అనుకుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.